ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ భట్టు వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. విషయం ఏంటంటే 4 రోజులు తిరుపతిలో షూట్ చేసినాం. ప్రజ్వల్ వాళ్ళ ఇంటికనే స్టే చేసినాం. ఇవాళతో 5వ రోజు అనమాట. 5వ రోజు అనమాట. ఇవాళ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాము. సువర్ణ అనే సాంగ్ తీసుంటిమి మన ప్రజ్వల్ టీంతో మొత్తం. హీరో వచ్చేసి చరణ్ అండ్ హీరోయిన్ వచ్చేసి ఉషా, పొట్టి మామ, వీళ్ళంతా మొత్తం టీము. ఇందులో ఫస్ట్ హీరో ఈయననే అదనమాట. ప్రస్తుతానికి ఇవాళ మాకు ట్రైన్ ఉన్నది, వెళ్ళిపోవాలా. ఫస్ట్ ప్రజ్వల్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం అనమాట. ఇన్ని రోజులు ప్రజ్వల్ వాళ్ళ నుంచి వెళ్ళిపోతాం. ఈ సాంగ్కి సంబంధించిన వ్లాగ్స్ అన్నీ లాస్ట్ జీఎం వ్లాగ్స్లో వస్తాయి. ఓకేనా? అయితే ఇవాళ ఏంటంటే వెళ్ళిపోవాలి కదా, అందుకే కొంచెం లాగ్ తీసుకుందాం. ప్రజ్వల్ గిట్ల ఉంటారు కదా అని చెప్పేసి. అది ప్రజ్వల్ బాగున్నా అన్న. ఇంకా ఇన్ని రోజులు మాత్రం ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా కూడా నేర్చుకున్నాను. అంటే కెమెరా అంటే మామూలుగా మేము యాక్చువల్గా మా వీడియోస్ అన్ని ఒక ఫోన్తో తీస్తాము. బట్ కెమెరాతో ఇలా కూడా అంటే నేను ఎప్పుడు చూశాను చాలా, కానీ దగ్గరుండి ఇలా తీయాలి అలా చేయాలి కొన్ని నేర్చుకున్నాను నా కళతో. కొన్ని ట్రిక్స్ కూడా మీరు చెప్పకపోయినా నేను నేర్చుకున్నాను. కెమెరా ఉంటే ఇలా చేసుకోవచ్చు అని నేను తెలుసుకున్నాను అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే అంటే మీతో ఉన్న కొన్ని క్షణాలు అయితే మీరు అంటే కొంచెం నవ్వుతానే చాలా బాగా వర్క్ చేశారు. ఎంత కష్టమైనా నవ్వుతూ వర్క్ చేశారు. నాకు అది నచ్చింది బాగా. సో మనం ఎంత కష్టంలో ఉన్నా కూడా మనం ప్యాషన్ ఉంటే ఆ కష్టం అనేది తెలీదు. బట్ అది నేర్చుకున్నాను, అది చూశాను, చాలా బాగా అనిపించింది. ఓకే చరణ్, వాట్ యువర్ ఎక్స్పీరియన్స్? నీ గురించి కొత్తగా చెప్పాలని అవసరం అన్న. వన్ ఆఫ్ ది మై హీరో. ఆల్రెడీ ఒక సాంగ్ చేసాము, దూసుకెళ్ళిపోయింది. ఈ సాంగ్ కూడా అట్లే పోవాలని అనుకుంటున్నాను. ఓకే, తప్పకుండా. నువ్వు గుండెకాయలు అంటున్నావు అనమాట. చూపించేటోడు లేకపోతే ఎంత వేసేయాలి లాభం. సో మొత్తానికైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో కళ్ళు అయితే బాగా వాసినాయి. నైట్ నిద్ర పడతలేదంట సాంగ్ వచ్చేదాకా, రిలీజ్ అయ్యాక. ఓకే, ఇక్కడ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ పర్సన్ అన్నమాట చందు, మా అసిస్టెంట్ అన్నమాట ఇక్కడ. చందు, నీకు ఎట్లా అనిపించింది? చందు, నాకేమనిపించింది? సూపర్ అనిపించిందా? ఇంకా కానీ నువ్వు డిఓపి తీసుకుంటే నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. అంటే కొంతమంది విసుక్కుంటారు, నువ్వంత ఇబ్బంది పడకుండా ఎన్ని టేకులు తీయమంటే అన్ని టేకులు తీసినావు. అది బాగుంది. అంటే డిఓపికి మా ఊర్లో నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు మా ఇంటికాడనే ఉన్న ఫీలింగ్ ఉన్నది నాకు. ఎందుకంటే అమ్మ వాళ్ళు, ప్రజ్వల్ వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఫుడ్ అయితే చాలా వెరైటీగా తిన్నా నేను ఇక్కడ. అంటే మనం ఎప్పుడు అక్కడ తింటాం కదా, ఇక్కడ తిరుపతి ఫుడ్ తిన్నాం. అదేంది రాగి సంగటి తిన్నా రోజు మధ్యాహ్నం, మంచిగా అనిపించింది. ఇంకా రాగి సంగటి చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి. అవునవును, నేనంటే వింటున్నా కానీ తినలేదు ఎప్పుడు. ఆ కోరిక ఇప్పుడు తీరింది. అదే ఒకప్పుడు పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు ఈ రోజుల్లో అంటే అప్పుడు రాగి సంగటి తినే. అవునవును, అట్లా టిఫిన్ చెప్పకపోయినా ఎనర్జీ ఉంటుంది. రాంగ్ సంగటి టిఫిన్ చెప్పకపోయినా టిఫిన్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ, వడ, బోండం మాత్రమే దొరుకుతాయి. ఆ ఇడ్లీ అయితే ఇక్కడ మనమైతే రవ్వతో చేసుకుంటాం కదా, ఇక్కడేమో ఏంది మన బియ్యం పిండితో చేస్తారంట. అంటే బియ్యం పట్టించి చేస్తారంట. ఇదేంటంటే కొంచెం బియ్యంతో చేసేది కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నది. హైదరాబాద్ లో రబ్బర్ ఉన్నట్టు రవ్వ ఇడ్లీ తినలేము అసలు. వీళ్ళు రవ్వ ఇడ్లీ తినలేరు, మనం బియ్యం ఇడ్లీ తినలేము. ఇడ్లీ కన్నా బియ్యం పిండి ఇడ్లీనే బాగుంటది. అవునంట, అంటే ఇడ్లీ బియ్యంది బెటర్ అంట. ఓకే, అట్లా అయిపోయింది. వాస్తవానికి ఏంటంటే నిన్న ప్రొద్దున దోశ, ఆమ్లెట్ దోశ తిన్నా. అదైతే బాగుంది, చాలా బాగుంది. అదైతే నాకు బాగా నచ్చింది. మధ్యాహ్నం రాగి సంగటి. ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? వాతావరణం సేమ్, అక్కడ ఇక్కడ సేమ్ ఉన్నది. తెలంగాణలో ఎండ కొడుతుంది అనమాట. ఎండ అటు కూడా ఉన్నది, అటు కూడా చాలా ఎండ ఉన్నది. ఎండ ఇప్పుడు అంటే మీ సైడ్ లొకేషన్స్ లో మీకు దగ్గర ఉంటాయి, మాకు దూరంగా ఉన్నాయి. దగ్గరగా ఉన్నాయా? ఏంటి లొకేషన్?
లొకేషన్ నాకైతే పెద్ద తేడా అనిపించలేదు, అక్కడ ఇక్కడ సేమ్ సేమ్ అనిపించింది. ఎందుకంటే చూసారా సరదాగా ఫన్నీగా అలా అందరం వెళ్తా ఉన్నాం టిఫిన్ తినేకి. అన్నయ్య బాబాయ్ బాబాయ్ హాయ్ చెప్పు బాబాయ్. కనిపించినావు. సో అట్లా టిఫిన్ తినేకి వెళ్తా ఉన్నాం అందరం. ఇంకా అన్న ఈరోజు వెళ్ళిపోతా ఉన్నాం, కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే 4 రోజులు 5 రోజులు జర్నీ చేస్తాం. ఇప్పుడే కదా, ఒకప్పుడు మేము ఒక 3-4 days అప్పుడు 3 years 2.5 years అవుతుంది కావచ్చు. ప్రజ్వల్తో అప్పుడే సాంగ్ చేసినాం. ప్రజ్వల్ మేము కాంబినేషన్ పొట్టిమ కాంబినేషన్ యాడా ఉన్నాడు ఏమో అని ఒక సాంగ్ చేసాం. అప్పుడైతే అన్న బాగా కలిసిండు, బాగా మాట్లాడిండు. అన్న లెక్క తెలంగాణ భాష కూడా నాకు కూడా వచ్చింది. తెలంగాణతో ఉంటే నాకు కూడా అట్లనే వస్తుంది అనమాట. ఎక్కడ నేటివిటీ సంబంధించి అక్కడే. అప్పుడంతా మనం చేరడం వెళ్తూ ఉన్నప్పుడు అరే ఏం రా ఇట్లా ఆ భాష వచ్చేది. ఇప్పుడు జీవనం వచ్చేసాక జీవనంతో మాట్లాడుతుంటే తెలంగాణ భాష వచ్చేసింది. అంతే, ఎక్కడ నేటివిటీ. ఇదో మా ఊరు, ఇదో టిఫిన్ తినేసి వెళ్తా ఉన్నాం. చందు ఏం చేస్తున్నాడు చూడండి. హాయ్ చందు. చందుకి ఏమైందంటే నేను షూటింగ్ లో చాలా కష్టపడ్డాడు. కింద అన్ని రాళ్ళు ఉన్నాయి అన్నమాట. రాళ్ళు తట్టుకొని దెబ్బ బాగా కింద పడి రాళ్ళు పగలగొట్టినాడు. కింద పడితే మనిషి దెబ్బలు తింటాడు కదా, ఇక్కడ రాళ్ళు దెబ్బ తిన్నాయి నేటికి. హాయ్ చెప్పు అక్కడ మాట్లాడు. బట్ ఈరోజు చాలా చలేసింది కదా. ఇవాళ అయితే చలి బాగా స్టార్ట్ అయిపోయింది. డేలనేమో ఎండ కొడుతుంది, నైట్ ఏమో చలి పెడుతుంది. అంటే చలికాలం రావడానికి సూచనలు అనమాట. వింటర్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా వింటర్ కాలం వస్తే నాకు వర్షాకాలం అంటే కూడా చాలా ఇష్టం మనకు, ఎండాకాలం కంటే కూడా. ఎందుకంటే బాగుంటుంది క్లైమేట్ కూడా. ఇదో టిఫిన్ దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడే అండి మేము టిఫిన్ తినేది. చూడండి, ఆ షాప్ దగ్గర తింటాం. ఇప్పుడు తినేసి అన్న నెక్స్ట్ ఏం పని? నెక్స్ట్ కొంచెం సేపు ఎడిటింగ్ చేయాలంటే ఆల్రెడీ పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేసిన ఎడిటింగ్. ఇప్పటి వరకు చేసిన 2 నిమిషాలేమో ఎడిటింగ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ వెళ్ళి తినేసి మళ్ళీ కొంతసేపు ఎడిటింగ్ చేసుకొని తర్వాత స్నానం చేసి వెళ్ళిపోవాలి అంతే. ఇక 8 గంటల ట్రైన్ శాఖ 12 గంటలకు ట్రైన్ ఉన్నది. మళ్ళీ రేపు అక్కడ పొద్దున మబ్బుల 5 గంటలకు దిగుతాం. ఓకే, ఎవరు వెళ్తున్నారు? నేను రవి, నాతో రవి వచ్చాడు. రవి ఎవరు అంటే హాయ్ రవి అన్న. హాయ్. రవి అన్న చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా కలిసిపోతున్నాడు కూడా. సాఫ్ట్ పర్సన్. ఓకే ఫ్రెండ్స్, ట్రైన్ ఎప్పుడు వచ్చేసింది. బాయ్. వీడియో తీసుకుంటా ఉన్నాడు హైదరాబాద్ అన్న వాళ్ళే. ఇక్కడ వడ, మన దగ్గర వడ చేంజ్ ఉంటుంది, ఇక్కడ వడ చేంజ్ ఉంటుంది. ఇక్కడ వడ ఇట్లున్నది కానీ ఈ వడ బాగుంది. బాయ్ అమ్మా. బాయ్. ప్రజ్వల్ ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఆటోకి ఎదురుగా వస్తా అన్నమాట. నేను నిన్ననే గమనించిన. ఫ్రెండ్స్, తిరుపతిలో వచ్చినాము. ఆ ట్రైన్ ఎక్కడానికి కొండ, తిరుపతి కొండ.